తిరుజ్ఞాన సంబంధర్ ఒక గొప్ప శివభక్తుడు. ఈయన గురించి విన్నంత మాత్రం చేత పాపరాశి దగ్ధమవుతుంది. 63 మంది నాయనార్లలో ఈయన ఒక్కరు. ఈయన జీవితం ఎంతో విచిత్రమైనది. ఈయన తల్లిదండ్రులు శివపాద హృదయుడు, భగవతి. జ్ఞానసంబంధర్ ద్రవిడ దేశంలో షీర్గాలి అనే ప్రదేశంలో జన్మించారు. ఒకనాడు జ్ఞానసంబంధర్ తండ్రి సంధ్యావందనం చేసుకుని వస్తాను అని చెప్పి దేవాలయానికి బయలుదేరుతున్న సమయంలో నేనూ వస్తాను అని 3 సంవత్సరాల జ్ఞానసంబంధర్ మారం చేశాడు. సరే అని తండ్రి ఆ పిల్లవాడిని ఎత్తుకుని తోనుపురీశ్వర ఆలయంలోకి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని ఒక మండపంలో కూర్చుండబెట్టి ఆ గుడి శిఖరాల మీద ఉన్న పార్వతీ పరమేశ్వర్లను చూపించి, నీకేమైనా భయం వేస్తే అమ్మా అని ఏడు అని చెప్పి ఆయన తటాకంలోకి స్నానానికి వెళ్ళారు. స్నానం చేస్తూ ఆయన నీళ్లల్లో మునిగారు. తండ్రి కనబడలేదని భయం వేసి ఎంతో బాధతో శిఖరం వంక చూసి అమ్మా, నాన్నా అని ఏడుస్తున్నాడు. ఇది చూసిన శంకరుడు కదిలిపోయాడు. పార్వతి, నమ్మి పిల్లవాడు ఏడుస్తున్నాడు, పద అని పిల్లవాడు దగ్గరకు వచ్చారు. ఏడ్వకు నానా, మీ నాన్నగారు వచ్చేస్తారులే అని చెప్పి పార్వతీమాత పిల్లాడిని ఓదారుస్తోంది. అప్పుడు శంకరుడు, పార్వతి, ఇన్ని లోకములకు తల్లివి కదా, పిల్లాడు ఏడుస్తుంటే అలా చూస్తావే, ఒక బంగారు పాత్రలోకి నీ స్తన్యంలోని పాలను పట్టి పిల్లాడికి త్రాగించు అన్నాడు. ఏమిటో అంత తేలికగా చెప్తున్నారు. నా పాలు తాగితే ఎవ్వరి జ్ఞానం వస్తుందో తెలుసా? మీ జ్ఞానం వస్తుంది, పట్టమంటారా అంది పార్వతీమాత. పిల్లవాడు నమ్మి అమ్మా, నాన్న అని ఏడ్చాడు. కాబట్టి పట్టు అని శంకరుడు అనగా తల్లి బంగారు పాత్రలోకి తన పాలను పట్టి పిల్లాడికి తాగించింది. ఆ పిల్లవాడు చక్కగా పాలు తాగేశాడు. ఇంతలోపు ఆ పిల్లవాడి తండ్రి సరోవరం నుండి రావడం చూసి శివపార్వతులు అంతర్ధానం అయిపోయారు. పిల్లాడి దగ్గరకు వచ్చిన తండ్రి పిల్లాడి నోటి దగ్గర ఉన్న పాలచారిక చూసి, ఏమిట్రా ఇది, నేను స్నానం చేసి వచ్చేలోపు ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా, ఏమిట్రా ఈ పని అనేసరికి ఆ పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే ద్రవిడ సాంప్రదాయంలో దండకం లాంటిది. ఆయన పార్వతీ పరమేశ్వర్ల గురించి పెద్ద పత్తికం చేశాడు. ఇది విన్న గుడిలోని భక్తులందరూ పిల్లాడి చుట్టూ చేరి ఆశ్చర్యపోయారు. తండ్రి ఎంతో సంతోషించాడు. దైవదర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో సువాసినులందరూ పేలాలు పట్టుకొని ఆ పిల్లవాడి మీద చల్లారట. పిల్లవాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. అమ్మవారి పాలను త్రాగి అపారమైన జ్ఞానాన్ని పొందాడు కనుక ఆయనని తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు. ఒకానొక రోజున తిరుకోలక్క అనే క్షేత్ర నిర్వాహకులు తిరుజ్ఞాన సంబంధర్ని తీసుకురమ్మని తండ్రి గారిని కోరారు. చిన్నపిల్లవాడు అంత దూరం రాగలడా అని ఆలోచిస్తూనే పిల్లవాడిని తీసుకుని బయలుదేరారు. ఆ దేవాలయం రాజద్వారం దాటుతూనే ఆ పిల్లవాడు గోపురాల మీద ఉన్న మూర్తులను చూస్తూ ఆ చిన్ని చిన్ని చేతులతో తాళం వేస్తూ పాటలు పాడుతున్నాడు. 3 ఏళ్ల పిల్లవాడు అలా తాళం వేస్తూ పాడుతుంటే అరచేతులు ఎరుపెక్కిపోయాయి. ఇది చూడలేకపోయారు పార్వతీ పరమేశ్వరులు. బంగారు తాళాలు పైనుంచి పడేలా చేశారు. ఒకానొక సమయంలో నిలువయిల్ అనే ప్రదేశానికి నడిచి వెళ్తున్నారు. ఆ ఆలయం యొక్క పాలక మండలి సమావేశం పెట్టుకొని రేపు జ్ఞాన సంబంధర్ వస్తున్నారు కనుక మనం ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి అని ఏ ఏర్పాట్లు చేయాలో మాట్లాడుకొని ఆ ఆలయంలో నిద్రపోయారు. ఆశ్చర్యంగా అందరికీ ఒకే కల వచ్చింది. ఆ కల ఏమిటంటే, శంకరుడు కనబడి, నా బిడ్డడు వస్తున్నాడు, అపారమైనటువంటి భక్తి గలవాడు. ఆ పిల్లవాడి కోసం దేవాలయ ఆలయ మండపంలో ఒక ముత్యాల పల్లకి, గొడుగు, పెద్ద పెద్ద బాకాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని తీసుకెళ్ళి జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్పండి. ఇక నుంచి ఆయనను పల్లకిలో కూర్చోబెట్టి వహించండి. ఆయనని అలా చూసిన వాళ్ళు ధన్యులవుతారు అని కలలో చెప్పాడు. వీళ్ళు అందరూ లేచి వాహన మండపంలోకి వెళ్ళి చూస్తే అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వస్తున్నవాడు ఎంతటి మహాపురుషుడో అని ఎదురేగి పల్లకి ఎక్కించి ఛత్రం పట్టి బాకాలు ఊదుతూ ఆలయానికి తీసుకొచ్చారు. తిరుజ్ఞాన సంబంధర్ ఒకసారి తిరుప్పాచిలాశ్రమము అనే ఒక రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యాన్ని కొల్లిమలవరాజు అనే ఒక రాజు పాలిస్తున్నాడు. ఆయన చాలా భక్తి తత్పరుడు. ఆయనకి ఒక కుమార్తె. ఆ పిల్ల ఎంతో సౌందర్యవతి. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ అమ్మాయికి మూర్ఛవ్యాధి. మూర్ఛ వచ్చిందంటే కొంత సమయం అలా పడిపోయి ఉంటుంది. జ్ఞాన సంబంధర్ దేవాలయ దర్శనానికి వస్తున్నాడని రాజుగారికి తెలిసి తెల్లవారుజామునే దేవాలయానికి వెళ్ళి జ్ఞాన సంబంధర్ వస్తున్నారని వేచి చూస్తున్నారు. జ్ఞాన సంబంధర్ రావడానికి కొన్ని గంటల ముందే ఆ పిల్లకి మూర్ఛ వచ్చింది. ఇది చూసి రాజు అన్నాడు, అభిషేకం చేసినప్పుడల్లా నేను ఒక మంత్రం చెప్తుంటాను, ప్రథమో దైవ్యోభిషకో అని. లోకానికి వైద్యుడు ఆ పరమశివుడు.
అటువంటి దైవం యొక్క దేవాలయంలోనే నా బిడ్డ మూర్ఛపోతే ఇక రక్షకుడు ఎవరు? పిల్లని నేను ఎక్కడికి తీసుకెళ్లినా రక్షించుకోగలనా? రక్షణ అంటూ దొరికితే ఇక్కడే దొరకాలి. ఈ పిల్లని తీసుకెళ్లి శివలింగం ఎదురుగా పడుకోబెట్టమన్నారు. రాజుకు ఎదురు ఎవరు చెప్తారు? ఆ పిల్లను అలా శివలింగం ముందు పడుకోబెట్టారు. రక్షణ సామర్థ్యం ఎవరు ఇవ్వగలరో వారి ముందు ఉంది నా పిల్ల. బ్రతికిస్తే వాడే బ్రతికించాలి. పదండి, మనం వెళ్ళి జ్ఞానసంబంధర్కి స్వాగతం చెబుదామని వెళ్ళారు. జ్ఞానసంబంధర్ వచ్చారు. మేళతాళాలతో స్వాగతం పలికారు. తీరా జ్ఞానసంబంధర్ దర్శనం చేసుకునే సమయానికి ఆ పిల్ల అక్కడ పడి ఉంది. అప్పుడు చూసి జ్ఞానసంబంధర్ అడిగాడు, ఏమైంది? శివాలయంలో ఒక ఆడపిల్ల ఎందుకలా పడి ఉంది అని అడిగారు. ఆ పిల్లకి మూర్ఛవ్యాధి. మహారాజుగారి కుమార్తె. రాజుగారే ఆ పిల్లని అలా విడిచిపెట్టారండి అని చెప్పారు. జ్ఞానసంబంధర్ రావడం రాజును ఉద్ధరింపచేసింది. శివుడే రావాలా? తత్తుల్యమైన వాడు వచ్చాడు. ఆయన వెంటనే ఒక దండకం చేశాడు ఈశ్వరుడి మీద. ఈశ్వరా, నీవు వైద్యుడవు, లోకములన్నింటినీ కాపాడగలవాడువు. అటువంటి నీ ముందు ఇలా పడి ఉంది పిల్ల అని శివుడిని ఉద్దేశించి ఒక దండకం చేశాడు జ్ఞానసంబంధర్. అంతే, ఆ పిల్ల మూర్ఛవ్యాధి నుంచి బయటపడింది. అలా రాజ్యాన్ని అనుగ్రహించాడు. జ్ఞానసంబంధర్కి యోగ్యమైన వయసులో ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత వేదం చదువుకోవడానికి గురువుగారి దగ్గరకు వెళ్తారు. కానీ ఈయనకి ఉపనయనం చేయగానే వేదాలన్నింటికీ అర్థతాత్పర్యాలు అన్నీ తెలియజేశారు. అమ్మవారి క్షీరం తాగాడు. కారణజన్ముడు. చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వారు. ఉపనయనం అవ్వగానే చిన్న వయసులోనే ఆయనకు శిష్య పరంపర. ఒకసారి జ్ఞానసంబంధర్ మదురై వెళ్ళారు. మదురై చాలా గొప్ప క్షేత్రం. అక్కడ సుందరేశ్వర స్వామి మరియు మీనాక్షి అమ్మవారు వెలసి ఉంటారు. అయితే అటువంటి దేవాలయం ఇంచుమించు మూతపడిపోయింది ఆ రోజుల్లో. ఎందుకు మూతపడిపోయిందంటే మహారాజు జైనులలో కలిసిపోయాడు. ప్రజలందరూ జైనులైపోయారు. ఒక్క రాజుగారి భార్య అయినటువంటి మంగయక్కరసి, మంత్రి కులచ్చిరియారు వీళ్ళిద్దరే శైవంలో ఉన్నారు. కనుక ఆరాధించేవారు లేరు. అటువంటి సమయంలో పక్క రాజ్యంలోనే జ్ఞానసంబంధర్ ఉన్నారు అని తెలుసుకున్న రాణి ఒక వేగు ద్వారా వారిని రాజ్యానికి రమ్మని కబురు చేసింది. అప్పుడు జ్ఞానసంబంధర్ మధురై వెళ్ళాడు. అక్కడ రాణిగారు ఎవ్వరికీ తెలియకుండా ముసుగు వేసుకుని వచ్చి నిలబడింది. మంత్రిగారు వచ్చి స్వాగతం చెప్పారు. ఆయన శివార్చన చేసి ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళారు. శైవమతం ఇష్టం లేని వారు కొందరు జ్ఞానసంబంధర్ విడిదిని కాల్చేశారు. చుట్టూ అగ్నిహోత్రం. బయటకు వెళ్లే మార్గం లేదు. శిష్యులు ఆహాకారం చేస్తున్నారు. అప్పుడు జ్ఞానసంబంధర్ లేచి నిలబడి శంకరుడిపై స్తోత్రం చేశారు. ఈశ్వరా, నువ్వు నవగ్రహ కవచం కట్టుకున్నావని నేను నమ్ముతాను. ఒక మహాభక్తుడైన వాడు రాజ్యంలోకి వచ్చినప్పుడు గౌరవ మర్యాదలు చూడటం రాజు యొక్క విధి. తాను రాకపోగా తనవారు ఇంత తప్పు పని చేస్తుంటే తెలిసి ఊరుకున్నారు. కనుక ఈ వేడి అంతా రాజు శరీరం నందు ప్రవేశించుగాక అని సంకల్పం చేశారు. అగ్నిహోత్రం చల్లబడిపోయింది. రాజుకు జ్వరం వచ్చింది. శరీరంలో వెర్రి వేడి పుట్టేసింది. చావడు, బ్రతకడు. రాజు పడుకొని ఉండగా వైద్యులు గదిలోకి వెళ్దామని చూస్తే వారి శరీరాలు బొబ్బలెక్కాయి. అంటే ఎంత వేడి ఉందో రాజు శరీరంలో. పోని శరీరం కాలిపోయిందా అంటే కాలిపోలేదు. ఆయన నమ్మిన మతస్థులు విసనకర్రలు తెచ్చి విసరబోయారు. విసనకర్రలు దగ్ధమైపోయాయి. అప్పుడు భార్య వేడుకుంది, ఒక్కసారి జ్ఞానసంబంధర్కి నమస్కారం చేయండి అని. జ్ఞానసంబంధర్ని తీసుకొచ్చారు. వారు శివునికి స్తోత్రం చేస్తూ లోపలికి వెళ్ళారు. అప్పుడు రాజు ఆయనకి నమస్కారం చేసి నా శరీరంలో వచ్చిన ఉష్ణోగ్రతను తగ్గించమన్నారు. రాజు అనుసరిస్తున్న మతం వారు ఇప్పుడు రాజు సనాతనంలోకి వెళ్ళిపోతే ఇబ్బంది వస్తుందని, మహారాజా మీరు ఇతన్ని నమ్మద్దండి. ఈయనే అభిచారిక ప్రయోగంతో మీకు ఈ వేడి తెప్పించాడు. మీ శరీరాన్ని సగభాగం కింద గీత గీస్తాము. ఒక పక్క వేడి జ్ఞానసంబంధర్ని తగ్గించమనండి. ఒక పక్క వేడి మేము తగ్గిస్తాము. ఎవరు తగ్గించగలరో చూద్దాం అన్నారు. జ్ఞానసంబంధర్ వైపు ఎడమ భాగాన్ని ఇచ్చారు. ఆయన చేతిలో విభూది పట్టుకొని ఈశ్వరా, ఈ విభూదియే నీవు అని ఆ విభూది పెట్టి మంత్రం చదివారు. జ్ఞానసంబంధర్ విభూది పెట్టిన వైపు చల్లబడిపోయింది. అవతల మతస్థులు ఉపచారం చేస్తున్న వైపు వెర్రి వేడితో కాలిపోతోంది. ఒకవైపు చల్లన, ఒకవైపు వేడి. అస్సలు తట్టుకోలేకపోయాడు రాజు. ఇప్పుడు జ్ఞానసంబంధర్ని వేడుకుంటే ఆయన రెండో వైపు కూడా విభూది చల్లారు. అప్పుడు రెండో వైపు కూడా శరీరం చల్లబడింది. అయినా వారు అంగీకరించలేదు. ఈయన చెబుతున్న విషయాన్ని కాగితంలో రాసి అగ్నిహోత్రంలో వేయమనండి. మేము మా మత సిద్ధాంతాల్ని అగ్నిహోత్రంలో వేస్తాము. మా సిద్ధాంతాలు కాలిపోతే మేము రాజ్యం వదిలేస్తాము. ఆయన చెప్పిన సిద్ధాంతం కాలిపోతే ఆయన తిరిగి వెళ్ళిపోవాలి అన్నారు. అలాగే అని వచ్చి
పరమశివుడే లోకానికంతటికీ కూడా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మం అని రాసి విభూదితో ఓంకారం పెట్టి అగ్నిహోత్రంలో వేశారు జ్ఞానసంబంధర్. అన్యమతస్థులు కూడా వారి సిద్ధాంతాలను కాగితంలో రాసి అగ్నిలో వేశారు. ఉత్తర క్షణం అవి బూడిదైపోయాయి. జ్ఞానసంబంధర్ రాసిన కాగితం మాత్రం అగ్నిహోత్రం మీద ఆకులా కాలకుండా ఎలా ఉండిపోతుందో అలా ఉండిపోయింది. అప్పుడు రాజు జ్ఞానసంబంధర్ కాళ్ళ మీద పడ్డాడు. ఇది కూడా మేము అంగీకరించం, జలపరీక్ష జరగాలి అన్నారు. వైహేయి నదిలో కాగితం మీద రాసి మేము వేస్తాము, ఆయనను కూడా వేయమనండి అన్నారు. వైహేయి నదిలో వేసిన వారి పత్రాలు తడిచి కొట్టుకుపోయాయి. జ్ఞానసంబంధర్ రాసిన కాగితం మాత్రం తడి తగలకుండా నిలబడి, ముట్టుకుంటే కాగితం పొడిగా ఉండి ప్రవాహ వేగానికి ఎదురు నిలబడి అలా ఉండిపోయింది. ఇది నిజం కనుక నువ్వు ఎవ్వరి పాదాలు చేరాలో అక్కడికి చేరు అన్నారు జ్ఞానసంబంధర్. కాగితం వైహేయి నదిలో కొట్టుకెళ్ళి సుందరేశ్వర వారి పాదాల మీద నిలబడింది. అప్పుడు రాజు జ్ఞానసంబంధర్ పాదాల మీద పడి సనాతన ధర్మంలోకి వచ్చాడు. వచ్చిన తరువాత మధురైలో ఆ పరమశివునికి, అమ్మవారికి పూజలు మొదలయ్యాయి. అలాగే చాలా ఆశ్చర్యమైన సంఘటన ఒకటి జరిగింది. మైలాపూర్ అనే ప్రాంతంలో శివనీశ్వరుడు అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన తన కుమార్తెను జ్ఞానసంబంధర్కి ఇచ్చి పెళ్లి చేయాలని సంకల్పించాడు. ఆ అమ్మాయి పేరు పుంపావై. జ్ఞానసంబంధర్ ఆ ఊరికి దగ్గరలోకి వచ్చాడు. ఈయన వెళ్ళి తమ ఊరు రమ్మని పిలిచాడు. సరే వస్తాను, కానీ 6-7 నెలల తరువాత వస్తాను అన్నాడు. ఈలోగా పుంపావై అసుర సంధ్య వేళలో ఒక చెట్టు దగ్గర దేవుడు కోసం పూలు కోస్తోంది. ఆ పొదల్లోంచి నాగుపాము ఈ పిల్లని కాటేసింది. చాలామంది వైద్యులు వచ్చారు, రక్షించే ప్రయత్నం చేశారు, కానీ ఆ పిల్ల దక్కలేదు. అందువల్ల ఆ పిల్ల శరీరాన్ని దహించి ఒక కుండలో చితాభస్మం, ఎముకలు పెట్టి ఈ పిల్లని జ్ఞానసంబంధర్కి ఇస్తాను అనుకున్నాను కనుక ఈ చితాభస్మాన్ని, నా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాను జ్ఞానసంబంధర్కి అని దాచాడు. జ్ఞానసంబంధర్ రానే వచ్చాడు. నీకు పిల్లని ఇద్దామనుకున్నాను, ఆ పిల్ల మరణించింది, ఆ పిల్ల చితాభస్మం మాత్రమే ఉంది, నీకిద్దామని అనుకుంటున్నాను అని తీసుకెళ్లి కుండ బహుకరించాడు. జ్ఞానసంబంధర్ కుండ తీసుకొచ్చి శివాలయంలో పెట్టమని అన్నారు. అలాగే పెట్టారు. శివలింగం ముందు చితాభస్మం కుండ పెట్టి, మార్కండేయుడికి ఆయుర్దాయం ఇచ్చిన ఓ శంకరా, నీవు ఆ పిల్లకి ఆయుర్దాయం ఇయ్యగలవు అని శంకరుడి మీద దండకం చేశాడు. కాలిపోయిన శరీరం యొక్క చితాభస్మం కొంత భాగమే కుండలో ఉంది. అయినా 6-7 నెలల తరువాత ఎంత పిల్లగా ఉంటుందో అలా పెరిగిన పిల్ల చెయ్యి ముందు కుండలో నుంచి వచ్చి కుండ పగిలి ఆ పిల్ల బయటకి వచ్చింది. వెంటనే ఆ పిల్ల తన తండ్రికి, జ్ఞానసంబంధర్కి నమస్కారం చేసింది. ఆ పిల్ల తండ్రి, ఈ పిల్లని నువ్వే బ్రతికించావు కనుక నువ్వే పెళ్లి చేసుకో అని అనగా, మరణించిన పిల్లకి మరలా జన్మం ఇచ్చాను కనుక తను నాకు బిడ్డతో సమానం, నేను స్వీకరించను అన్నాడు జ్ఞానసంబంధర్. కొద్ది కాలం తరువాత జ్ఞానసంబంధర్ని వివాహం చేసుకోమని కోరారు తల్లిదండ్రులు. నాకెందుకు వివాహం, నాకు వద్దు అన్నారు ఆయన. లేదు లేదు, నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి అన్నారు. ఆఖరికి ఒక యోగ్యమైన అమ్మాయిని చూశారు. ఆడపిల్లవారింటికి వెళ్ళారు. ఆ ఊరి పేరు తిరుపెరుమానమాలయం. పెళ్లి ఆ ఊరిలోనే జరుగుతోంది. 7 మంత్రాల దాకా వచ్చింది. సన్నికల్లును తొక్కడానికి పిల్లను తీసుకెళ్తుంటే ఒకసారి నేను, నూతన వధువు శివాలయంలో దర్శనం చేసుకొస్తామని చెప్పారు జ్ఞానసంబంధర్. ఆ అమ్మాయితో కలిసి జ్ఞానసంబంధర్ గుడిలోకి వెళ్తుంటే వారి వెనుకాలే జ్ఞానసంబంధర్ తల్లిదండ్రులు, మామగారు, అత్తగారు, తిరునీల నక్కనాయనార్, బంధువులు, సేవకులు అందరూ వెళ్ళారు. జ్ఞానసంబంధర్ శివుడి ముందు నిలబడి, ఈశ్వరా, నువ్వు ఏ ప్రయోజనం కొరకు నన్ను పంపావో ఆ ప్రయోజనం పూర్తి అయింది. నేను వేద విరుద్ధమైన వాదనలు ఖండించి మళ్ళీ సనాతన ధర్మంను పెంపొందించాను. కాబట్టి ఈ సంసారం, శ్రీ వ్యామోహం నాకు లేవు. నన్ను అనుగ్రహించి నీలోకి తీసేసుకో అని ప్రార్థన చేస్తూ, నీలోకి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళందరినీ తీసుకో అనగానే ఒక పెద్ద అగ్నిస్తంభం వచ్చింది. మొట్టమొదట జ్ఞానసంబంధర్ వెళ్ళిపోయాడు. తరువాత భార్య, తండ్రి, తల్లి ఇలా అందరూ ఆ అగ్నిస్తంభంలో కలిసిపోయారు. ఆ దేవాలయ ఉద్యోగులతో సహా అందరూ వెళ్ళిపోయారు. ఈ విధంగా మహానుభావుడు అమ్మవారి పాలు త్రాగి జ్ఞానమును పొందినటువంటి తిరు జ్ఞానసంబంధర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అవతారంగా మనకి చెప్పబడతారు.